వేములవాడ పట్టణంలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. శుక్రవారం రోజున పలు పాఠశాలల్లో బార్ అసోసియేషన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మీ అమూల్యమైన ఓటు మొదటి ప్రాధాన్యతగా వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత 10 ఏళ్లుగా డీఎస్సీ వేయలేదు అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక డీఎస్సీ వేశామని తెలిపారు. ప్రజాప్రభుత్వంలో ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్లు జరిపాము అని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉట్కూరి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్గా నిలబడుతున్నారు. సో ఆ పార్టీ లైన్లో మన ఆప్తమిత్రుడు, అందరి దగ్గరికి వ్యక్తి, మనకి ఏ సాధక బాధకాలైనా చిన్న అయినా పెద్ద అయినా మన వాస్తవ్యుడు అన్నాన్ని పిలిస్తే పోయి మనం చెప్పుకుంటే విని మన సమస్యను పరిష్కారం చేసి ఎప్పుడు కూడా మనతో పాటు ఉండేటువంటి ఆది శ్రీనన్న వచ్చిన మన స్కూల్కి. ఈ విషయంలో మనందరం కూడా చాలా సంతోషంగా ఫీల్ కావాలి. ఒక్కసారి అన్నను గ్రాండ్ వెల్కమ్ విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కూడా చర్చించుకోవడం జరిగింది. ఎవరికి ఇబ్బంది వచ్చినా నేను మీ వెంట ఉంటానే మాటివ్వడం జరిగింది. ఆ క్రమంలో ఇప్పటివరకైతే ఈ 14 మాసాలు చేస్తున్న పనులు కూడా మీరు దగ్గరుండి చూస్తున్నారు. నాకు వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగిస్తూ పేదలకు అండగా, ఈ ప్రాంతానికి అండగా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకుని చేసే ప్రయత్నం కూడా 200 మందితో సమానమైనటువంటి మేధో సంపత్తికి, మేధావులకు వర్గంగా పిలువబడేటువంటి గురువుల స్థానంలో ఉన్నారు. కాబట్టి మేము కొత్తగా వచ్చి మేము ఇది చేసాం అది చేసామని చెప్పి మీ మనసులో మార్చి ఆ విధంగా అది డోర్ టు డోర్ ఎలక్షన్లకు కాకుండా మీ అందరికీ అవగాహన ఉన్నప్పటికీ ఒకసారి మేము వచ్చి మిమ్మల్ని ఓటు అభ్యర్థించాలని, మీ ద్వారా ఓటుని తీసుకోవాలని చెప్పని, ఆ క్రమంలో ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కూడా ఒకసారి గమనించమని మిమ్మల్ని కోరడానికి ఈరోజు పట్న కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనకు డిఎస్సి వచ్చిందంటే 10 సంవత్సరాల్లో నిధులు నీళ్లు నియామకాల నుంచి వచ్చిన తెలంగాణలో ఉద్యోగ గారు కూడా వారితో ఫోన్లో మాట్లాడలేదు. ఆ తర్వాత వారు కూడా మీతో మాట్లాడిపోయి నరేందర్ రెడ్డి గారు మీతో మాట్లాడిపోతున్నారు. ఇంకా 2-3 స్కూల్లో పొందాను, ఆ 3 స్కూల్లో పోయి రమ్మని చెప్పడం జరిగింది. నేను కూడా ఒకసారి మిమ్మల్ని స్వయంగా కలవాలని చెప్పిన ఆలోచనతోని మీ అందరూ కూడా మా మిత్రబృందంతో మీ మధ్యలో ఇప్పుడు ఈ అందరూ కూడా బహుశా మీకు పరిచయమే. ఒకరొక్కరిగా మీకు ఈ ప్రాంతం వాడుకో శ్రీనివాస్ గారు ఇప్పుడు మాతో వచ్చిన వాళ్ళందరికీ ఆయా ఖాళీలు ఆ ఓటుతో సంబంధాలు ఉంటాయి. లేదు గ్రామాల నుంచి వచ్చిన వారికి కూడా గ్రామాల్లో చేస్తున్న పనితీరు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏ విధంగా మనం ఇబ్బందులు ఉన్నవారికి, ఆపదలు ఉన్నవారికి ఆదుకుంటున్నవాడు సేమ్ రిలీఫ్ అని చూసుకోవచ్చు. మీరు ఎల్ఓసీలో పేదవాళ్ళకి ఇబ్బంది రిమ్స్కొని ఇమ్మీడియట్లీ ఎల్ఓసీలు కూడా ఇప్పించేది కూడా మీరు చూస్తున్నారు. అంటే పేదలకు ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ చెప్పగానే నేను చేసే ప్రయత్నం మీరు గమనిస్తున్నారు.